నమస్తే భయ్య, మీ పేరు? గోపి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయితే పూర్తయిపోయింది. మరి ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చినాయి. ఎలా ఉంది సార్ ఈ పరిపాలన? ఎలా ఉంది? చాలా బాగుందన్న. కరెంటు బిల్ 400 వచ్చేది 1200 అవుతుందన్న. కరెంటు బిల్ 400 వచ్చేది 1200 వస్తుంది. క్వార్టర్ 100 రూపాయలు ఉండేది 200 తీసుకుంటున్నారు. అంటే నెలకు వచ్చి ఎంత ఏం సంపాదిస్తున్నాడు మన మీద? ఆడేదో ఫ్రీగా జేబులో డబ్బులు ఏది ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బటన్ నొక్కుతున్నా అంటాడు, అది నొక్కుతున్నా అంటాడు. ఏం ఉండదు, మన డబ్బులు మనకే ఇస్తున్నాడు. ఇక వీళ్ళందరూ డప్పు కొట్టుకుంటాం అనమాట, ఫ్రీగా అన్ని ఇస్తున్నాడని. ఈ గోడ కూడా కట్టింది గద్దెగారే హయాంలోనే కట్టారు. ఇదేం వైఎస్ఆర్సీపీలో ఏం అమలేదు. ఆ గిడ్జీలు అన్నీ వాళ్ళే కట్టారు. వీడేం తెచ్చాడు? ఏమీ తేలేదు. వీడు మళ్ళీ వచ్చాడంటే మనం వేరే ఊరిలో బతకడం తప్ప ఇక్కడ బతకలేం. అది ఆయన జేబులో డబ్బులు ఇచ్చాడన్న. ఆయన జేబులో డబ్బులు ఇచ్చాడని చెప్పమని ఒప్పుకుంటాం. ఆయన జేబులో డబ్బులు రూపాయి ఇచ్చాడు అని చెప్పమని నేను ఒప్పుకుంటా. అది రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు ఆయన జేబులో డబ్బులు. మన జేబులో తీసుకొని, మన జేబులో 100 రూపాయలు తీసుకొని మనకు 10 రూపాయలు ఇస్తున్నాడు. అంతే తప్ప ఆడి జేబులో డబ్బులు రూపాయి అనేది ఇవ్వలేదు. మన డబ్బులే వాళ్ళు తిన్నారు. అది ఈ పనులు ఎలా ఉన్నాయి? మీరేం పని చేస్తూ ఉంటారు? నేను ఆటో తోలుతా. రోజుకి 2000 తోలేవాడిని టీడీపీ హయాంలో. ఈ అన్నయ్య గారు వచ్చినాక మా కుటుంబం అసలు ఆయనకి రుణపడిపోయి ఉంది. ఎందుకంటే రోజుకి 500 తీసుకున్నాగా. జగన్ అన్నయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడు అని రోజు తలుచుకుంటున్నాం అన్నయ్యని. అది సార్, ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడితే మేమే కట్టాము. ఇప్పుడు ఇక్కడ పక్కన వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ దోమల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు ఏం చేశాడని అంటున్నారు. మీరేమంటారు? లోకులు కాకులు లాంటి వాళ్ళు. అది కట్టింది ఎవరో అందరికీ తెలుసు. గొప్పలకి ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు పక్కన కూర్చొని. అవన్నీ మనం పట్టించుకోకూడదు, అంతే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అసలు మీ విషయంలో కేసులు కానీ ఇవన్నీ కానీ, రోడ్స్ కానీ, మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే రోడ్డు బాగుండాలి, ఎక్కేవాళ్ళు కావాలి. చెప్తానన్నా, నేను 10,000 రూపాయల అన్న ఈ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మందు తాగితే 1500 కేసు రాసేవాడు. అన్నయ్య గారు వచ్చినాక 15,000 రాస్తున్నాడు. అంటే సంవత్సరంలో 2 సార్లు తగిలారనుకో అన్నయ్యకి, ఆడికే 20,000 లాభం. అందులో 20 దాచుకుంటాడు, 10 మాకు ఇస్తాడు 30,000కి. అది అంటే ఇప్పుడు రోడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? అన్న ఆటో వాడికి 15,000 కేసు రాస్తే ఆడు ఎలా కడతాడు, ఎలా బతుకుతాడు అనుకుని రాస్తున్నాడు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా 15,000 రాస్తాడు ఆటోకి. ఆడి కుటుంబం ఎంత, ఆడి సంపాదన ఎంత, ఆడెంత అనేది చూసుకోవాలిగా, అవునా కాదా? మరి అది ఆడి చేసేవి అన్నీ తప్పులు, కానీ అన్నీ ఒప్పుల్లా చూపిస్తాడు. అంటే అలవాటు ఉన్నాడు ఎవడైనా 90 వేసుకుంటాడు, క్వార్టర్ వేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కాపు కాసుకొని ఇంటి దగ్గర ఆ రోజు 10,000 ఇచ్చారుగా, ఇంకో 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. అది. థ్యాంక్ యూ భయ్య. నా పేరు సురేష్. ఏం చేస్తారు మీరు? ఎలక్ట్రికల్ వర్క్. సో ఈరోజు ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి నెల రోజుల్లో. ఇక్కడ మీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండబోతున్నారు? ప్రస్తుతానికి గద్దెనికి మించింది ఇదేమి ఉండదు. గద్దె వస్తాడు కంపల్సరీగా. అంటే ఎందుకన్నా గద్దె రామ్మోహన్ గారు ఆయన చిన్న ఆడపిల్లల ఫంక్షన్ పెట్టుకున్నా వస్తాడు. అట్లా వచ్చి మంచిని వదిలేసి ఎవరినో గెలిపిస్తారండి. ఉండే విషయం ఇప్పుడు మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ దగ్గరికి కంపల్సరీగా. బయట వాళ్ళు అనేపాటికి కొద్ది నానా రకాలుగా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఇతను వస్తాడు కానీ వాళ్ళు రారుగా ఉండదు. అది అంటే ఏమన్నా మెజారిటీ ఏమన్నా వస్తుందంటారన్న? మెజారిటీ వచ్చినా రాకపోయినా గద్దె మట్టుకు వస్తాడు. ఎవరు ఓపెన్ అది వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక వర్క్ చేసేటప్పుడు నేను ఈ వర్క్ క్లియర్ చేస్తాను, అవుద్దే అవుద్ది అనేది తెలియదు. అక్కడ కస్టమర్ని బట్టి వర్క్ నడుస్తుంది. కస్టమర్ డబ్బులు ఇచ్చేయడానికి గట్టిగా వచ్చే పనులు నీట్గా చేసి మంచి చెడ్డ చేసేయడానికి రావచ్చు, లేదనుకో తట్టబుట్ట తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది అంతేనంటావు, ఇంకేమన్నా ఉందా? అంతేనా? మరి శివనారాయణ ఏం చేస్తుంటారు? క్యాటరింగ్ ఈవెంట్ చేస్తుంటారు. ఎలా అనిపించింది ఈ ప్రభుత్వాన్ని చూసారు కదా? ఏం లేదు. అంటే ఈరోజు మళ్ళీ గెలుస్తా నేనే అంటున్నారు కదా, 175. ఎక్కడి నుంచి అంటే వచ్చేది ఏం లేదు. రోడ్లు చూస్తే రోడ్లు అలా ఉన్నాయి, పనులు లేవు, ఏం లేవు. అది ఇచ్చేది ఏంటంటే పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అంతే ఆయన చేసేది, ఏం లేదు అని చేసింది. అది అంటే ఈ రోజున మీకు ఇంత మెజార్టీ, ఇంత మంచి పని చేశాను, మీ ఏరియా ప్రాంతం మొత్తం గోడ కట్టించామని చెప్తున్నారు కదా, మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది? ఎవరికి ఇక్కడ మీ ప్రాంతం గోడ కట్టించాడంటే అక్కడ నీళ్ళు పోవడం రాకుండా గోడ కట్టించాడు. అందరికీ కలిపి గోడ కట్టించింది కాదుగా, ఆ చివరి నుంచి చివరి గోడ కట్టించింది కాదుగా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మహా అయితే 5 కిలోమీటర్లు ఉంటుందేమో గోడ, 10 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతేగా. మరి అవతల ఇళ్ళకి మరి అవతల ఇళ్ళకి దానికి లేదా గోడ? మరి అందరికి ఉపయోగపడాలి కదా పని చేస్తే. మరి పార్క్ కట్టించారు, దేనికి అది ఉపయోగం? గంజా వాళ్ళకి
అంటే ఈసారి మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం. అంటే ఎలా ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నెల రోజుల్లో, ఎలా ఉంటుంది అంటారు? జనసేన గెలుచుద్దేమో అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే జగన్ చూసాం, చంద్రబాబు నాయుడు చూసాం, ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా అంటే కూటమితో వస్తున్నారు కదన్న, ఎవరైనా ఒకటే కదా, ఇప్పుడు చంద్రబాబు అయినా జనసేన అయినా. డెవలప్మెంట్ అనేది లేదు కదన్న. జగన్ వచ్చాక ఏం డెవలప్మెంట్ వచ్చింది? కంపెనీలు అన్నారు, ఈ ఒక్క కంపెనీలే, ఉద్యోగాలు లేవు, నిత్యావసర సరుకులు పెరిగిపోతూ ఉన్నాయి. మద్యం అయితే ఇక చెప్పవసరం లేదు, సగానికి సగం పైనే పెరిగింది కదా. సరే వీళ్ళని కూడా చూద్దామని. అంటే ఈరోజు మీకోసం నేను ఇంత మంచి చేస్తున్నాను అని చెప్పి మీకు గోడ కూడా కట్టించాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని. ఈ ఒక్క ప్రాంతానికి గోడ కట్టితే సరిపోద్దా? ఉద్యోగాలు ఏవి? ఉద్యోగాలు కావాలి కదా. ఉద్యోగాలు ఏవి? మనం గోడ కట్టించి కిష్ట రాకపోతే మేము మటుకు సేఫ్టీ, తగిన వాళ్ళు సేఫ్టీ కూడా ఆలోచించాలి. అందుకే మేము ఒకసారి అటువైపు వేయాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు అనేది, ఎందుకంటే ఆయన పార్టీలకి అతిథిమైన వ్యక్తి. చిన్న ఇస్త్రీ బండి ఓపెనింగ్ అయినా పిలిస్తే వస్తాడు. ఎవరికైనా కష్టం ఉందని వెళ్తే వాళ్ళ ఇంటికి సహాయం చేస్తాడు. ఆయనకి మటుకు తూర్పు నియోజకవర్గంలో తిరిగి ఉండదు. అంటే ఈరోజు దేవినేని సవాల్ చేస్తున్నారు కదా, ఇక్కడ నేను గెలుస్తాను, ఇది గద్దె రామ్మోహన్ దోచుకున్నాడు, ఎన్నో ఇసుకలో అవినీతి చేశాడని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. అదంతా వాళ్ళకి, అది మాలాంటి సామాన్యులకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు గెలుస్తామని మీకు ఉందంటే ప్రజల్లో ఉండాలి కదా. మిమ్మల్ని గెలిపించుకోవాలని ప్రజల్లో ఉండాలి. ఏదో మీ పార్టీ ఉందని చెప్పి మీరు డప్పు కొట్టేసుకుంటే ఎలా? ఇక్కడైతే పక్కాగా తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారు. ఫుల్ సపోర్ట్ ఆయనకి మేమందరం. అంటే ఎంత మెజారిటీ ఏమన్నా రావచ్చు అంటారా గద్దె? మెజారిటీ అయితే నేను ఐడియా చెప్పలేనండి, ఎందుకంటే పార్టీలకు ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీ కుండపడితే ఈ పార్టీ కుండపడితే మెజారిటీ మనం చెప్పలేం. ఖచ్చితంగా అయితే గద్దె రామ్మోహన్ గారు అంటారు పక్కా. ఎందుకంటే ఆయన సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి, అందులో సీనియర్ మోస్ట్ ఆయన. అది అంటే మనం దేవినేనికి అవినాష్ని కించపరిచేటట్టు కాదు, ఎవరి నమ్మకం వాళ్ళది. మాకైతే ఉన్న నమ్మకం దేవినేని అవినాష్ గారు కాకుండా గద్దె రామ్మోహన్ గారు వస్తారండి.